నైపుణ్య ప్రాప్తి, ఉపాధి దీప్తి, ఆహార పదార్థాల తయారీపై శిక్షణ. సిఆర్డీఏ ఆధ్వర్యంలో శిబిరం. రాజధాని గ్రామాల్లో భూసమీకరణలో రైతులు స్వచ్ఛందంగా అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చారు. దీంతో అక్కడ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్న స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిఆర్డీఏ చర్యలు తీసుకుంటోంది. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ఇస్తూ జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తోంది. దీంతో పాటు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. శిక్షణార్థులకు భోజనం, టీ సదుపాయం కల్పిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ ఇస్తారు. పూర్తి వివరాలకు సిఆర్డీఏ కార్యాలయంలో లేదా గ్రామ సిఆర్డీఏ ఫెసిలిటేటర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. డ్వాక్రా మహిళలకు ఆహ్వానం పంపారు. స్థానికులకు సువర్ణ అవకాశం. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఉపాధి కల్పించటానికి వ్యాపార అవకాశాలు, అభివృద్ధి, నిర్వహణపై సిఆర్డీఏ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వ్యాపారవేత్తలుగా మారేలా సర్టిఫికెట్లు ఇచ్చి సిఆర్డీఏ సహకారం అందిస్తుంది. నరసింహ, జూనియర్ లైవ్లీహుడ్ ఆఫీసర్. ఏం నేర్పిస్తారంటే సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరగనున్న వ్యాపారాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆహార పదార్థాల తయారీపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలు, పచ్చళ్లు, తినుబండారాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రై ఫ్రూట్స్, పుట్టగొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు వాటి మార్కెటింగ్, బ్రాండింగ్ పై మెలకువలు వివరిస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి రాయితీ రుణాలు పొందే విధానాలను అధికారులు తెలియపరచనున్నారు.